భాషల్ని చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు కూడా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు స్టూడెంట్ ఫేస్ చేస్తున్న స్ట్రెస్ ఏదైతే ఉందో, భాష సరిగ్గా రాకపోవడమే, భాష మీద పట్టు లేకపోవడమే. అయితే ఈ 3 లాంగ్వేజెస్ సిద్ధాంతం వల్ల పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ పడి, అంటే ఇంతకుముందు తెలుగు మీడియంలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుగు భాష మాతృభాష కాబట్టి ఈజీగా ఉండేది. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఈ 3 కూడా వాళ్ళకి ఒక రకంగా గుదిబండలా తయారయ్యాయి. అందులోనూ మనం 8కి 7 సిలబస్ పెంచుకుంటూ స్కిల్స్ మీద ఫోకస్ చేయకపోవటం వల్ల వాళ్ళకి హోంవర్క్ పెరుగుతోంది, బర్డెన్ పెరుగుతోంది, స్ట్రెస్ పెరుగుతోంది తప్ప స్కిల్స్ పెరగట్లేదు. మ్యాథ్స్ ఇంపార్టెంటే, సైన్స్ కూడా ఇంపార్టెంటే. కానీ ఏది నేర్చుకోవాలన్నా భాష ఇంపార్టెంట్. కాబట్టి మొదటగా ఈ 3 లాంగ్వేజెస్‌ని వాళ్ళకి సులువు చేసేస్తే, ఆ తర్వాత మ్యాథ్స్ మీద, సైన్స్ మీద ఇంకా బాగా ఫోకస్ చేస్తారు. తర్వాత ఇంకా మంచి పట్టు సాధిస్తారు. జీవితంలో వాళ్ళు ఏం సాధించాలనుకున్నా ఈ లాంగ్వేజెస్ అనేవి వాళ్ళకి ఒక అసెట్‌గా మిగిలిపోతాయి. కాబట్టి ఫోకస్ ఆన్ లాంగ్వేజెస్ ఫస్ట్. దాని తర్వాత మ్యాథ్స్ మీద, సైన్స్ మీద దేని మీద ఫోకస్ చేసినా కూడా తప్పకుండా రిజల్ట్స్ ఒస్తాయి.